వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా మనం కెరెన్స్ అథమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. అయితే మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో రేషియో అండ్ ప్రాపోర్షన్ సంబంధించిన 2 వీడియోస్ చేయడం జరిగిందండి. థర్డ్ వీడియో చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 31 అని చూడండి. క్వశ్చన్ నెంబర్ 31, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4xy దెన్ ఎక్స్ ఇస్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. చూడండి, ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4xy దెన్ ఎక్స్ ఇస్ టు వై వాల్యూ కావాలండి. చూడండి, అక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు. దీనిలో ఎక్స్ వై సపరేట్ చేయవలసి ఉంటుంది అనమాట. 4y స్క్వేర్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 4xy ఉంటుందండి. ఇటు పంపించిస్తే ఏమవుతుందని -4xy అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు అండి. చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని 2y హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు అండి. దీన్ని -2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2y గా రాసుకోవచ్చు అండి. ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్ -2ab రూపంలో ఉందా లేదండి. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అండి, a - b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. a - b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అండి, ఎక్స్ స్క్వేర్ అంటే సారీ ఎక్స్ కాబట్టి ఏ స్క్వేర్ లో ఏం తీసుకున్నాం, ఏ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మాత్రమే తీసుకోవాలి. -2y హోల్ స్క్వేర్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 0. ఈ స్క్వేర్ కూడా ఇటు పంపించినట్లయితే ఏమవుతుందండి, x - 2y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు ఈ -2y కాస్త ఇటు పంపించేస్తే +2y అవుతుందండి. y పంపించండి ఇటు, x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 ఉంటుంది. ఏమీ లేదంటే బైలో ఏమీ లేదంటే 1 అని అర్థం అనమాట. దేర్ఫోర్ x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు 2:1 అని అర్థం. x ఈజ్ టు y ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 2:1. ఇది మనము చేసే పద్ధతి అనమాట. ఇది నార్మల్ ప్రాసెసర్ అండి. చాలా మందికి ఇది ఈ విధంగా ఎలా ఏర్పాటు చేయాలి అనేది కొంతమంది తెలియదండి. దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం అని స్పెషల్ గా చూడండి, ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. ఆప్షన్ త్రూ వెళ్ళిపోయండి. ఆప్షన్ త్రూ వెళ్ళిపోయినప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ ఇస్ టు వై కనుక్కోమండి. అంటే ఫస్ట్ ఎక్స్ తర్వాత వై అండి. కాబట్టి ఇది ఎక్స్ వై అండి. ఎక్స్ వై ఎక్స్ వై ఎక్స్ వై. ఇందులో ఏ వాల్యూ ఇందులో వేస్తే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ వస్తుందో, అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుందో అదే మనకి ఆన్సర్ అవుతుందండి. 1 తీసుకోమని, ఇక్కడ 1 తీసుకోమని, 1 స్క్వేర్ అంటే 1, 4y స్క్వేర్ అంటే 4 అంటే 1 + 4 5 అవుతుంది. ఇక్కడ చూస్తే 4 అవుతుందండి. అంటే 5 = 4 అవుతుందండి. అవ్వదు కాబట్టి ఆన్సర్ కాదనమాట. 1, 2 తీసుకోండి. ఇక్కడ 1 ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 అంటే 4, 4 16, 16 + 1 అంటే 17 అయిపోతుందండి. ఇక్కడ చూడండి 4 × 2 అంటే 8 అండి. అంటే 17 = 8 అంటే ఇది కూడా కాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 స్క్వేర్ అంటే 4 అంటే 4 × 1 అంటే 4 అండి. 4 + 4 = 8 అయింది ఇక్కడ. ఇక్కడ చూడండి 4 × 1 × 2 అండి. 4 2 ఏమవుతుందంటే 8 అవుతుందండి. 8 = 8 అయింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 2:1 కరెక్ట్ అవుతుందండి. ఇక్కడ కూడా ఏం కరెక్ట్ అయిందండి, 2:1 కరెక్ట్ అయిందండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. అలా ఆప్షన్ త్రూ చేసుకోండి, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడో అదే ఆర్డర్ లో మీరు రేషియో కూడా తీసుకోండి, తీసుకొని చేసేయండి, సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. క్వశ్చన్ నెంబర్ 32, 5x² - 13xy + 6y² = 0 దెన్ x is to y కావాలండి. ఇక్కడ చూడండి, కామన్ తీయడానికి ఏం లేవండి ఇక్కడ. ఆ విధంగా ఇబ్బంది అంటే ఇక్కడ మనం 2x హోల్ స్క్వేర్ అలా రాయడానికి, అంటే a² - b² రూపంలో రాయడానికి అవకాశం లేదు. అప్పుడు మనం ఏం చేయాలని ఆలోచించుకుంటాం అంటే, దానికోసం మనం స్పెషల్ ఆప్షన్ చెప్పాం కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్, ఇది వై అండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్ ఉంది, తర్వాత వై ఉంది కాబట్టి. ఇది అందులో వేయండి. 2 ఇక్కడ వేసాం అనుకోండి, 2² అంటే 4 అవుతుందండి. 4 5 ఎంత అండి, 20 అండి. ఇది 20 మైనస్ ఇక్కడ 13 × xy అండి. అంటే 13 xy అంటే 2 × 1 అండి. అంటే 2 అవుతుంది. 13 2 26 అండి. అంటే 20 - 26 అంటే ఏమవుతుంది, -6 అవుతుందండి. ఇక్కడ y వాల్యూ ఎంత అండి, 1 కాబట్టి 6 × 1 ఏమవుతుంది, 6 అవుతుందండి. ఇక్కడ -6 + 6 = 0 అయింది. అంటే ఇది ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ మనం సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు 5x² అండి. x² అంటే ఎంత అండి, ఇక్కడ 3 కాబట్టి x 9 అవుతుందండి. 9 × 5 అంటే 45 అవుతుందండి. మైనస్ 13 x y చూడండి 15 అనమాట. 3 × 5 ఏమో 15. 15 × 13 చేసినట్లయితే 15 3 45, 4 15 1 15 అంటే 195 అవుతుందండి. ప్లస్ 6 × y² అండి. y అంటే మనకి 5 కాదు, 5² అంటే 25 అండి. 25 × 6 అంటే 150 వస్తుందండి. ఓకేనండి, 150 వస్తుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 150 45 195 195 195 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది కూడా 0 వచ్చిందండి. ఇది కూడా ఆన్సర్ అవుతుందండి. చూడండి, ఇక్కడ 2:1 కరెక్టే, 3:5 కరెక్టే. మరి రెండు కరెక్టే కాబట్టి ఇక్కడ చూడండి 3:5 ఆర్ 2:1 ఇస్ కరెక్ట్ అంటే డి ఆన్సర్ అవుతుంది అనమాట. రెండు కరెక్ట్ కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుందంటే డి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి.
ఇది ఒకటే అయిందనుకుంటే దోడ పెట్టవచ్చు, ఇది ఒకటైతే దోడ పెట్టవచ్చు, కానీ రెండు అయ్యాయి కాబట్టి మనకి డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. దీన్ని మరి ప్రాసెస్ పరంగా చేస్తే అలాగా ఇక్కడ 5x² ఉందండి. ఇక్కడ 13x² ఏం చేసామంటే 5 టేబుల్ తో పోయేది మాత్రం ఉంచండి, అంటే 10xy ఉంచండి. ఇంకో 3xy పక్కన పెట్టండి, ఎందుకంటే ఇది కూడాను 6 టేబుల్ 6 3 కొద్దిగా మ్యాచింగ్ ఉంటాయి కాబట్టి 6y² is equal to 0. అంటే చూడండి, ఇక్కడ ఈ 13xy ని కాస్త మనం ఏం రాసామంటే -10xy -3xy అని రాశారంటే ఈ రెండు ప్లస్ చేసి మరి అదే వస్తుందండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు 5x కామన్ తీయండి. 5x కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుందండి, ఇక్కడ 2 ఉంటుందండి, x - 2. ఇక్కడ కూడా -3 కామన్ తీసినట్లయితే 3y కామన్ తీసేయండి, ఎందుకంటే ఇందులో రెండిట్లో y ఉంది కాబట్టి 3y కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుందండి, x మిగులుతుందండి, ఇక్కడ 2 మిగులుతుందండి, x - 2. ఇప్పుడు x - 2 కామన్ తీయండి, 2y అంటే సారీ, ఎందుకంటే ఇక్కడ y ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ కూడా y ఎక్స్ట్రా ఉంది, 2y అనమాట. x - 2y ఇక్కడ ఏం మిగిలిందండి, అంటే ఇక్కడ x - 2y ఉంది, ఇక్కడ x - 2y ఉంది కాబట్టి కామన్ తీస్తాము, ఇక్కడ 5x - 3y వచ్చిందండి, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి, ఇప్పుడు అర్థమేంటండి, ఇది 0 అవుతుంది, అది 0 అవుతుందండి, అంటే x - 2y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, 5x - 3y ఈజ్ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ చూడండి, ఇక్కడ x - 2y ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, x ఈజ్ ఈక్వల్ టు 2y అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 2 అయినట్లయితే x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2/1 అవుతుందండి. x/y ఈజ్ ఈక్వల్ టు 2:1 అవుతుందండి. 5x - 3y ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, దట్ ఎంప్లాయిస్ ఏమవుతుందండి, 5x ఈజ్ ఈక్వల్ టు 3y అవుతుంది. మరి x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3/5 అవుతుందండి. మరి x/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3:5 అండి. చూడండి, 3:5 కరెక్టే, 2:1 కరెక్టే, కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. ఒకవేళ ఇక్కడ మీకు విడదీయడం రాలేదనుకోండి, అప్పుడు మీకు కష్టమైపోతుంది కాబట్టి అక్కడ ఆప్షన్ త్రూ వెళ్ళిపోతుందండి. ఓకేనండి, ఆప్షన్ త్రూ వెళ్ళిపోయింది, మీకు సింపుల్ గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనండి, చాలా చాలా సింపుల్ అండి. ఇటువంటి టెక్నిక్స్ మీరు తెలుసుకోగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ముందడుగు వేయొచ్చు అండి, మిగిలిన వాళ్ళకంటే చాలా ముందడుగు వేయొచ్చు. కొన్ని సందర్భంలో మీరు కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అయితే ఇటువంటి మెథడ్స్ అనేది గుర్తు రాకపోవచ్చు అండి. మ్యాథ్స్ స్టూడెంట్ ఓకేనండి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ పరిస్థితి ఏంటి, కాబట్టి ఎవరు ఎలా గుర్తుంచుకోవాలో ఆ విధంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33 అండి. ఇఫ్ a:b ఈజ్ ఈక్వల్ టు 7:9 అండ్ b:c ఈజ్ ఈక్వల్ టు 15:7, దెన్ వాట్ ఈస్ a:c అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ a:b ఈజ్ ఈక్వల్ టు 7:9 ఇచ్చాడండి. b:c ఈజ్ ఈక్వల్ టు సారీ 15:7 ఇచ్చాడండి, 15:7 అయినట్లయితే మనకి ఏం కావాలి, ఏసీ కావాలి. కాబట్టి అప్పుడు ఏసీ కావాలి, సింపుల్ గా ఏం లేదండి, చూడండి ఇలా క్రాస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఏసీ కావాలంటే ఏ బి సి కదండి, ఇలా 3 వస్తాయి. ఇప్పుడు మన యారో మొక్క ఇలాగ పెట్టుకుంటాం, ఇలా పెట్టుకుంటామండి, ఇలా పెట్టుకుంటాం. అంటే ముందు ఏ ఇంటూ బి చేస్తే ఏమొస్తుందండి, ఏ వస్తుందండి. బి ఇంటూ సి చేస్తే సి వస్తుందండి. బి ఇంటూ బి చేస్తే బి వస్తుంది అనమాట. ఓకేనండి, అవునా కదా క్రాస్. లేదా సింపుల్ గా చూడండి, ఈ రెండు చేస్తే సరిపోతుందండి. 7x15 ఈజ్ ఈక్వల్ టు 7x15. ఎప్పుడు ఈ బి లేనప్పుడు అండి, A:C మాత్రమే కావాలనుకున్నప్పుడు, బి కావాలన్నప్పుడు మాత్రం ఈ విధంగా గీత పెట్టుకుంటారు, అడ్డంగా ఇలా అడ్డంగా గీత పెట్టేస్తుంటే అది పెట్టుకుంటారు. 7x15 9x7 అండి. 7 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందంటే 15:9 మిగిలిందండి. 3తో క్యాన్సిల్ అయిపోతుందండి, 3 5 3 3 కాబట్టి 5:3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, అంటే బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనండి, సింపుల్ గా చేయొచ్చు ఇలాగా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 అండి. ఇఫ్ ది రేషియో బిట్వీన్ ఏజెస్ ఆఫ్ P and Q ఈజ్ 2:3 and that between the ages of Q and R is 4:5, then the ratio between the ages of P and R is అని ఇచ్చాడండి. PQల మధ్య వయసుల మధ్య నిష్పత్తి ఇచ్చాడండి. P మరియు Q ల వయసుల మధ్య నిష్పత్తి 2:3 అండి. వయసుల మధ్య నిష్పత్తి 2:3. Q మరియు R ల వయసుల మధ్య నిష్పత్తి 4:5 అండి. Q R ల వయసుల మధ్య నిష్పత్తి ఏంటంటే 4:5 అండి. 4:5 దేని కింద వేసుకోండి, క్యూ కింద క్యూ వేసుకోవాలి. అయితే పి మరియు ఆర్ ల మధ్య నిష్పత్తి కావాలి కాబట్టి పి మరియు ఆర్ అంటే పి అంటే ఫస్ట్ది, ఆర్ అంటే లాస్ట్ది అండి. ఈ రెండింటి మధ్య నిష్పత్తి కావాలంటే డైరెక్ట్ గా ఈ రెండు మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. 2x4:3x5 అనమాట. 2 4 8 అండి, 3 5 15 అండి. కాబట్టి ఏమవుతుందండి, 8:15 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 8:15 ఎక్కడ చూడండి, 4th one లో ఉంది కాబట్టి 4th one ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, చాలా చాలా సింపుల్ గా చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. క్వశ్చన్ నెంబర్ 35 ఏమి ఇచ్చారంటే, W1 is to W2 is equal to 2:3, W1 is to W3 is equal to 1:2,
దెన్ W2 ఈస్ టు W3 వాల్యూ కావాలండి. ఇక్కడ చూడండి రెండు కూడా W1 ఇచ్చాడండి. W1 ఇచ్చాడు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి W1 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 వచ్చినట్టుగా చేసి ప్లాన్ చేయొచ్చు. లేదంటే దీని రేషియోని రివర్స్ చేసుకొని రాసుకోవాలండి. ఎందుకంటే W2 ఇక్కడ చూడండి W1 తో స్టార్ట్ అయింది కాబట్టి W1 అనేది ఎండింగ్ లో వచ్చినట్టు చూసుకోవాలన్నమాట. W1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3:2 అనమాట. ఇప్పుడు W1 ఈస్ టు W3 రాసుకోవచ్చండి. ఏమవుతుందండి 1:2 అండి. ఇప్పుడు మొత్తం చూడండి ఏమొస్తుంది మనకి W2 ఇక్కడ W1 ఇక్కడ W3 వస్తుందండి. మనకు కావాల్సిందండి W2 W3 ఇక్కడ మధ్యలో అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ గా ఈ రెండు మల్టిప్లై చేసేవచ్చు అనమాట. మధ్యలో మనకి ఇది అవసరం లేదు కాబట్టి ఏమవుతుందండి 3 ఇంటూ 1 ఈస్ టు 2 ఇంటూ 2 అవుతుందండి. 3 1 జా 3 అండి, 2 2 జా 4 అనమాట. అంటే 3:4 అవుతుందండి. 3:4 3:4 చూడండి ఎక్కడ ఉందండి సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా చూడండి ఇక్కడ W1 ఈస్ టు W2 W1 ఈస్ టు W2 ఈజ్ ఈక్వల్ టు 2:3 కదండి. నెక్స్ట్ ఇక్కడ W1 ఈస్ టు W3 అని ఇచ్చాడు కదండి. ఇక్కడ 1:2 ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ W1 2 ఉందండి, ఇక్కడ W1 1 ఉందండి. కాబట్టి దీన్ని 2 లో మార్చండి. మార్చినట్లు ఏం చేయాలండి ఇంటూ 2 చేయాలి. ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది 4 అవుతుందండి. ఇప్పుడు W2 చూడండి 3 అయిందండి, W3 చూడండి 4 అయ్యిందండి. అంటే 3:4 అలా పెట్టేవచ్చండి సింపుల్ గా ఆన్సర్. ఓకేనండి. అంటే రెండు ఎక్కడ ఈ రెండిట్లో కామన్ ఏది ఉందో దాన్ని ఈక్వల్ చేయడానికి ప్రయత్నించాలి. ఈక్వల్ చేయాలంటే దేంతో మల్టిప్లై చేయాలో ఆ రేషియో మొత్తం దాంతో మల్టిప్లై చేయాలండి. ఇక్కడ W1 చూసినప్పుడు ఇక్కడ 2 1 ఉందండి. ఇక్కడ 2 రావడం కోసం ఇంటూ 2 చేయాలి కాబట్టి రెండింటికి కూడా ఇంటూ 2 చేసేయండి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 36 అండి. ఇఫ్ A is to B is equal to 2:3 and B is to C is equal to 2:4 and C is to D equal to 2:5 then A is to D equal to ఇచ్చాడండి. ఇక్కడ కూడా చాలా సింపుల్ గా చేయొచ్చు అండి. అంటే ఫస్ట్ లైన్ మాత్రమే చేస్తే సరిపోతుంది. A is to B is equal to 2:3 అండి. B is to C is equal to 2:4. C is to D equal to 2:5 అయినట్లయితే మనకి ఏం కావాలి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కావాలి. ఫస్ట్ టర్మ్ ఇది లాస్ట్ టర్మ్ కావాలంటే ఏం చేయాలంటే ఓన్లీ ఇలా ఫస్ట్ లైన్ అంతా గుణిస్తే ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుందండి. అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 లాస్ట్ టర్మ్ కావాలంటే లాస్ట్ టర్మ్ గుణిస్తే సరిపోతుందండి. అంటే 3 ఇంటూ 4 ఇంటూ 5 అండి. ఈ 2 క్యాన్సిల్ చేస్తే ఈ 4 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 2 మిగిలింది. 3 5 15 అండి. అంటే 2:15 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2:15 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి టెక్నిక్స్ ద్వారా మీరు తక్కువ టైంలో ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఇఫ్ 3A ఈజ్ ఈక్వల్ టు 5B అండ్ 4B ఈజ్ ఈక్వల్ టు 6C దెన్ A ఈజ్ టు C ఈజ్ ఈక్వల్ టు ఇచ్చండి. A ఈజ్ టు C ఈక్వల్ టు అడిగారండి. ఇక్కడ B వాల్యూ ఇందులో వేసి ట్రై చేయొచ్చు అండి. లేదా సింపుల్ గా మనం ఏంటంటే ముందు రేషియో కనుక్కొని ప్రయత్నించండి. ఇప్పుడు 3A ఈజ్ టు 5B కాబట్టి ఈ B పంపించిస్తే A/B ఈజ్ ఈక్వల్ టు 5/3 అవుతుందండి. దట్ ఇంప్లైజ్ A ఈజ్ టు B ఈజ్ ఈక్వల్ టు 5:3 అండి. నెక్స్ట్ మరొకటి ఏమి ఇచ్చాడండి 4B ఈజ్ ఈక్వల్ టు 6C కాబట్టి మీకు తెలిస్తే అంటే డైరెక్ట్ రాసి వచ్చండి. లేదంటే ఇలా విడదీస్తాను మీ అర్థం అవడం కోసం రాశాను అనమాట. ఇది 6/4 కాబట్టి ఇక్కడ B ఈజ్ టు C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 6:4 అవుతుందండి. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 3:2 అని కూడా రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ B ఈజ్ టు C ఇక్కడ వేయండి. B ఈజ్ టు C వేస్తే ఏమవుతుంది 3:2 కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి డైరెక్ట్ గా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. ఈక్వల్ కాబట్టి లేదంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలండి. అంటే 5 ఇంటూ 3 అంటే ఈజ్ టు 3 ఇంటూ 2 అండి. ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి 5:2 మిగులుతుంది. అంతే చెప్పాను మీకు. ఈ రెండు సమానం అయితే డైరెక్ట్ గా ఈ రెండు తీసుకోవచ్చు కాబట్టి 5:2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 38 అండి. ఇఫ్ 1 స్టార్ ఈక్వల్ టు 4 సర్కిల్స్ అండ్ 3 సర్కిల్స్ ఈక్వల్స్ టు 4 డైమండ్స్ దెన్ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ స్టార్ టు డైమండ్. ఒక నక్షత్రము 4 వృత్తాలకు సమానం అండి మరియు 3 వృత్తాలు 4 వజ్రాలకు సమానం అంటుంది. అయితే నక్షత్రం వజ్రానికి ఎంత నిష్పత్తిని అడిగాడండి. ఇక్కడ చూడండి 1 స్టార్ ఈక్వల్ టు 4 సర్కిల్స్ అన్నాడు కాబట్టి మనం ఇంగ్లీష్ లెటర్స్ యూజ్ చేసుకుందాము. 1 స్టార్ అండి అంటే 1S 1S ఈజ్ ఈక్వల్ టు 4 సర్కిల్స్ అండి 4C అని రాసుకున్నాను. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారండి 3 సర్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు 4 డైమండ్స్ అన్నాడండి. అంటే 3C ఈజ్ ఈక్వల్ టు 4D అనమాట. ఇప్పుడు చూడండి 1S ఈజ్ ఈక్వల్ టు 4S కాబట్టి ఎస్ ఈ సీట్ పంపించండి. S/C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4/1 అవుతుందండి. ఇక్కడ C/D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4/3 అవుతుందండి. దేర్ఫోర్ S is to C ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 4:1 అండి.
C/D ఈక్వల్ టు 4:3 అండి. 4:3 అండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే చూడండి, S/C ఈజ్ ఈక్వల్ టు 4:1 రాసుకున్నాను. C/D ఈజ్ ఈక్వల్ టు 4:3 అండి. ఇప్పుడు మనకి ఏం కావాలి చూడండి. దెన్ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ స్టార్ టు డైమండ్? స్టార్ కి డైమండ్ కి కావాలండి. ఫస్ట్ ది లాస్ట్ ది కావాలండి. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. 4 4 16 అండి. 3 1 3 అండి. అంటే 16:3 అనమాట. 16:3 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39. In a business, the ratio of the capitals A and B is 2:1, that of B and C is 4:3, and that of D and C is 6:5. Then the ratio of capitals of A and B అడిగాడు. ఇది కూడా మనం ఆల్రెడీ చేసిన క్వశ్చన్ అండి. సేమ్ క్వశ్చన్. ఒక వ్యాపారంలో ఏబీల యొక్క పెట్టుబడుల నిష్పత్తి 2:1, బీసీల యొక్క పెట్టుబడుల నిష్పత్తి 4:3, డీసీల యొక్క పెట్టుబడుల నిష్పత్తి 6:5 అండి. అప్పుడు ఏడీల యొక్క పెట్టుబడుల నిష్పత్తిని అడిగాడండి. ఇక్కడ చూడండి, చిన్న కన్ఫ్యూజ్, తప్పు చేసే అవకాశం ఉంటుంది, తొందరపడద్దు. ఇక్కడ చూడండి, A/B యొక్క నిష్పత్తి ఇచ్చాడండి 2:1 అండి. నెక్స్ట్ B/C యొక్క నిష్పత్తి కూడా ఇచ్చాడు, ఎంత అంటే 4:3 అండి. కానీ ఇక్కడ D/C ఇచ్చాడు చూడండి, మనకి ఏం కావాలి? C/D కావాలండి. C/D అంటే రివర్స్ లో తీసుకోండి, ఎంత అంటే 5:6 అనమాట. 5:6. ఇప్పుడు ఏడి కావాలనుకోండి, ఏడి అంటే ఫస్ట్ టైం లాస్ట్ టైం కావాలంటే ఫస్ట్ లైన్ అంతా చేసేయండి, లాస్ట్ లైన్ అంతా చేసేయండి. అంటే ఫస్ట్ లైన్ అంతా చేస్తే ఏమవుతుందంటే 2 × 4 అంటే 2 4 ఎంత 8, 8 5 40 అండి. నెక్స్ట్ 6 × 3 అంటే 18 అనమాట. ఓకే, ఇక్కడ చేసేయండి. ఇప్పుడు చూడండి, 2 తో చేసినట్లయితే 2 20s, 2 తో 2 9s అండి. అంటే 20:9 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 20:9 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40. ఇఫ్ A/B ఈజ్ ఈక్వల్ టు 7:9 అండ్ B/C ఈజ్ ఈక్వల్ టు 5:4, దెన్ A/B/C ఈక్వల్ అని అడిగాడండి. A/B అనగానే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ 7:9 అండి. B/C, B కింద B వేసుకొని ఆన్సర్ చేయండి. 5:4 అండి. ఇప్పుడు మనకి ఏం కావాలి? A/B/C కావాలి. A/B/C కావాలంటే చూడండి, ఇక్కడ 5 ముందు ఖాళీ ఉంది, ఇక్కడ 5 వేసుకోండి. 9 తర్వాత ఖాళీ ఉంది, ఇక్కడ 9 వేసుకోండి. ఇప్పుడు చేయండి. 7 × 5 అంటే 35 అండి. నెక్స్ట్ ఇక్కడ 9 × 5 అంటే 45 అండి. 9 × 4 అంటే 36 అండి. ఇక్కడ ఏమైనా ఇలా వేసుకుంటే మన బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా కట్ చేయవలసి ఉంటే కట్ చేయండి. ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది అనుకోండి, కట్ చేసి వచ్చు అనమాట. అది మనం నెక్స్ట్ వచ్చే మోడల్స్ లో చెప్పుకుందామండి. కాబట్టి ఇది బెటర్ అనమాట. చూడండి, 35 45 36 అండి. ఎక్కడ ఉందండి? సి ఆప్షన్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41 లో ఏమి ఇచ్చారంటే, ఇఫ్ A/B is equal to 2:3 and B/C equal to 4:5 and C/D equal to 6:7, then A/B/C/D అడిగాడండి. ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఈ మెథడ్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, A/B అండి. ఫస్ట్ A/B కాబట్టి A/B is equal to 2:3 అండి. నెక్స్ట్ B/C is equal to B కింద D వేసుకోండి, ఎంత అంటే 4:5 కాబట్టి 4:5 అండి. నెక్స్ట్ C/D ఈక్వల్ టు 6:7 అండి. 6:7. ఇప్పుడు మీరు యారోమార్క్ మెథడ్ లో చేశారనుకోండి, యారోమార్క్స్ అని కొద్దిగా ఇబ్బంది పెడతాయండి. కాబట్టి యారోమార్క్ మెథడ్ అనేది మీకు అంత కరెక్ట్ కాదు, పర్ఫెక్ట్ కాదు. యారోమార్క్స్ ఎలా పెడతారండి? ఈ రెండింటికి యారోమార్క్స్ పెట్టాలి, ఈ రెండింటికి ఇలా యారోమార్క్స్ పెట్టాలి. ఈ 3 ముందు మల్టిప్లై చేయాలి, తర్వాత 3 4 6 మల్టిప్లై చేయాలి, తర్వాత 3 5 6 మల్టిప్లై చేయాలి, తర్వాత లాస్ట్ లో 3 5 7 మల్టిప్లై చేయాలండి. ఇక్కడ యారోమార్క్స్ కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి 3 తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి 3లు వేసుకోండి. ఇలా 5 తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి 5 వేసుకోండి. 4 ముందు గ్యాప్ కట్ 4 వేసుకోండి. 6 ముందు గ్యాప్ కట్ 6 వేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఏ లైన్ కావాలని మల్టిప్లై చేసినట్లయితే మనకి ABCలు వచ్చేసింది. ఇలాగా ABCDలు. ఓకే అండి. ఏ కావాలంటే ఇదండి, B కావాలంటే ఇది, C కావాలంటే ఇది, D కావాలంటే ఇది. అయితే చూడండి, ఇక్కడ మనకి ఏమైనా క్యాన్సిల్ అయ్యి అనుకోండి, క్యాన్సిల్ చేసి వచ్చింది. అన్నిట్లో కూడా ఇక్కడ చూడండి, అందులో 3 ఉందండి, కట్ చేసింది. ఇందులో 3 ఉంది, కట్ చేసింది. ఇక్కడ 3 2s, ఇక్కడ కూడా 3 2s. అన్ని ఒకేలా ఉంటే కట్ చేసి వచ్చేది. ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ 2 ఉంటది, ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ మాత్రం లేదండి. కాబట్టి కట్ చేయడానికి అవ్వదు అనమాట. కాబట్టి ఇంకేం కట్ చేయడానికి లేవు కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లై చేసండి. 2 × 4 అంటే 8 అండి. 8 × 2 అంటే 16 అండి. ఇది 16. 3 4 12 అండి. 12 2 24 అండి. అంటే 16 24 అనమాట. నెక్స్ట్ 5 6 30 అండి. 5 7 35 అండి. ఇలా మనకు ఆన్సర్ వచ్చింది. చూడండి, 16 25 30 35 అండి. సి ఆప్షన్ ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం చేయొచ్చండి. ఈ విధంగా చేస్తే ఒకేసారి సింప్లిఫై అయిపోతుంది. లేదంటే నార్మల్ గా మల్టిప్లై చేసి తర్వాత మనం సింప్లిఫై చేయవలసి ఉంటుంది. మనకు టైం వేస్ట్ అవుతుందండి. ఇక్కడ ఎంత పెద్ద నెంబర్స్ అయినా సరే మనం సింప్లిఫై చేసుకుంటూ మనకు సింపుల్ గా
డైరెక్ట్ ఆప్షన్లో ఏదైతే ఆన్సర్ ఉందో అదే మనం తీసుకురావచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా క్యాన్సిల్ చేసే మెథడ్ అనేది ఎంచుకుంటే సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 42 అండి. క్వశ్చన్ నెంబర్ 42 ఏమి ఇచ్చారంటే, ఇఫ్ a is to b is equal to 1/2 is to 1/3 and b is to c equal to 1/2 is to 1/3 and then a is to b is to c వాల్యూ కావాలండి. ఇక్కడ చూడండి 1/2 is to 1/2 is to 1/3 ఇచ్చారు కాబట్టి దీన్ని సింపుల్ గా ఈ 3 ఇక్కడ పంపించండి, 2 పంపించినట్లయితే 3 is to 2 అవుతుందండి. ఇక్కడ కూడా 3 is to 2 అవుతుందండి. మీకు రేషియో తెలిసింది కాబట్టి సింపుల్ గా ఇప్పుడు చేయొచ్చండి. మనకి ఆన్సర్ అనేది సింపుల్ గా దీన్ని బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. 3 3 9 కాబట్టి 9 స్టార్టింగ్ లో ఉండాలి. 2 2 4 అండి. ఈ రెండు మ్యాచ్ అయింది మనకి ఆన్సర్ అయిపోతుంది. 4th వన్ అవుతుంది. ఒకసారి చూడండి, మనం ప్రాసెస్ ప్రకారం చేద్దాం. a is to b is equal to 3 is to 2, b is to c is equal to 3 is to 2 అండి. ఇప్పుడు మనకి a is to b is to c కావాలి కాబట్టి a is to b is to c కావాలి కాబట్టి 3 ముందు ఖాళీ ఇక్కడ 3 వేసుకోండి, 2 తర్వాత ఖాళీ ఇక్కడ 2 వేసుకోండి. 3 3 9 అండి, 2 3 6, 2 2 4 అండి. 9 is to 6 is to 4 అనమాట. సింపుల్ గా మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 43 అండి. ఇక్కడ మనకి ఎన్ని రేషియో ఇచ్చాడండి? 4 రేషియోస్ ఇచ్చాడండి. ఇది కూడా సేమ్ అలానే చేయండి. a is to b is equal to ఏమవుతుందండి? 8 1 8. ఇక్కడ చూడండి, a is to b is equal to 1/2 is to 3/8 ఇచ్చాడు. b is to c equal to 1/3 is to 5/9 and c is to d equal to 5/6 is to 3/4. దెన్ రేషియో ఆఫ్ a is to b is to c is to d కావాలండి. ఇక్కడ చూడండి, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు ఏమవుతుందండి? a is to b is equal to 8 is to 6 అవుతుందండి. నెక్స్ట్ b is to c ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 9 is to 15 అవుతుందండి. c is to d ఈక్వల్ టు ఇక్కడేమో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ క్యాన్సిల్ చేయాలనుకుంటే చేసుకోండి. ఇప్పుడే 2 2s అండి, 2 3s అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 2s 10 అవుతుంది, 3 3s 9 అవుతుందండి. ఇలా వేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, a is to b is to c is to d కావాలండి. a is to b is to c is to d, b is to c is to d కావాలండి. అప్పుడు చూడండి ఎలా వేసుకుంటామంటే, ఇక్కడ కొత్తగా నెంబర్స్ మనం యాడ్ చేసుకోవాలి. 6 తర్వాత ఖాళీ కాబట్టి 6 6 వేసుకోండి. 9 ముందు ఖాళీ కాబట్టి 9, ఇక్కడ 15, 10 ముందు ఖాళీ కాబట్టి ఇక్కడ 2 10లు వేసుకోండి. వేసి ఏమైనా క్యాన్సిల్ అయితే చేసేయండి. అన్నిట్లో 5 ఉంది చూడండి, అన్నిట్లో 5 ఉంది కాబట్టి 5 తో 5 2s అండి, 5 తో 5 2s అండి, 5 తో 5 3s, లేదా ఇక్కడ కట్ చేసుకోవచ్చు. 5 2s, ఇక్కడ 5 తో 5 3s అండి. ఓకే, అన్నింటిలో మళ్ళీ 3 కనిపిస్తుంది చూడండి. అంటే 9 కూడా కనిపిస్తుంది, కానీ ఇక్కడ మాత్రం 3 మాత్రమే ఉందండి. కాబట్టి ఇక్కడ 3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 కట్ చేసేవచ్చు. ముందు 3 కట్ చేయండి. 3 తో 3 1 3, 3 తో 3 5, 3 తో 3 3, 3 తో 3 3 అండి. మళ్ళీ 3 క్యాన్సిల్ చేసి వచ్చింది. ఇక్కడ 3 ఇక్కడ 3, ఇక్కడ 3 తో 3 2s, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 తో 3 2s అండి. అన్నింటిలో మళ్ళీ 2 కనిపిస్తుంది అండి చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 2 కట్ చేసేయండి. ఓకేనండి, అన్ని క్యాన్సిల్ అయిపోయినట్టు ఇంకేమీ క్యాన్సిల్ చేయడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ ఏం మిగిలిందండి? 8 మాత్రమే మిగిలింది. తర్వాత 6 మాత్రమే మిగిలిందండి. 8 is to 6 is to, తర్వాత 2 5 10 మిగిలిందండి. తర్వాత ఓన్లీ 9 మిగిలిందండి. అంటే 8 is to 6 is to 10 is to 9 అండి. 8 is to 6 is to 10 is to 9 అంటే బి ఆప్షన్ అవుతుంది అనమాట. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా చేయండి, సింపుల్ గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. లేదా అన్ని కూడా ఫస్ట్ లైన్ అంతా మల్టిఫై చేసేయండి, లాస్ట్ లైన్ అంతా మల్టిఫై చేయండి. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ బట్టి ఆన్సర్ గుర్తుపెట్టవచ్చు అనమాట. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్. ఇప్పుడు చూడండి, అంతా ఫస్ట్ లైన్ మల్టిఫై చేసినట్లయితే 8 into 9 into 10 అండి, ఈస్ టు నెక్స్ట్ 6 into 15 is to 9 అండి. ఈ విధంగా చేసినట్లయితే అంతే కదా. ఇప్పుడు చూడండి, 9 9 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ నెక్స్ట్ 5 తో చూసుకున్నట్లయితే 5 3s అండి, 5 తో 5 2s అండి. నెక్స్ట్ 2 తో చూస్తే 2 3s క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ ఏం మిగిలిందంటే 8 is to 9 మిగిలిందండి. అంటే ఫస్ట్ లో 8 ఉండాలి, లాస్ట్ లో 9 ఉండాలి. అది ఇక్కడ మనకు ఒక ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆ ఆప్షన్ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అయితే అన్ని సందర్భంలో ఇది కరెక్ట్ అంటే అన్ని సందర్భంలో కరెక్ట్ కాకపోవచ్చు అండి. కాబట్టి ప్రాసెస్ అయితే ఇదే, కానీ మాక్సిమం మనకి ఏంటంటే 2 సార్లు మనకి 8 9 మ్యాచ్ అవ్వచ్చు. అటువంటి సందర్భంలో మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి రేషియో తీసుకోకండి. ఇది కూడా సింపుల్ ప్రాసెస్. ఎక్కడిదక్కడ మనం క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా మొత్తం అన్ని కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయండి. ఇలా అయితే 2 ఆప్షన్స్ మ్యాచ్ అయిపోవచ్చు. అప్పుడు మళ్ళీ ఈ మెథడ్ లో చేయవలసి ఉంటుంది. కాబట్టి రేర్ కేసెస్ లో ఇలా చేసుకోవచ్చు అండి. అన్ని సందర్భంలో ఇది కరెక్ట్ కాదనమాట. కొన్ని సందర్భంలో మనకు కరెక్ట్, అన్ని సందర్భంలో ఇది ఓకే అనమాట, 100%. ఓకేనండి. ఎందుకంటే 8 is to 9 అంటే ఇప్పుడు ఒక ఆప్షన్ ఉందండి, ఓకే. ఇంకా 2 ఆప్షన్లు ఉన్నట్లయితే మళ్ళీ ఇదే మెథడ్ లో చేయవలసి ఉంటుంది, అంటే టైం వేస్ట్ అవుతుంది. చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 44 అండి.
క్వశ్చన్ నెంబర్ 44 ఏమి ఇచ్చారంటే ఫర్ ఈచ్ 200 రూపీస్ స్పెంట్ బై రీసెర్చ్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ స్పెండ్స్ 20 రూపీస్. ఫర్ ఈచ్ 400 రూపీస్ స్పెంట్ బై సేల్స్ డిపార్ట్మెంట్ ది అడ్వర్టైజింగ్ డిపార్ట్మెంట్ స్పెండ్స్ 150 రూపీస్. ది triple ratio of the money spent by the research department to money spent by the sales department to the money spent by the advertising can be expressed as అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి క్వశ్చన్ అయితే కొద్దిగా పెద్దగా ఉంది కానీ అంత క్వశ్చన్లు ఏమీ లేదండి. పరిశోధన విభాగం ఖర్చు చేసే ప్రతి 200 రూపాయలకు అమ్మకపు విభాగము 20 రూపాయలు ఖర్చు చేస్తుందండి. పరిశోధన విభాగము అంటే ఇక్కడ మనకు ఏంటంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్ కూడా ఆర్ అని తీసుకోండి. ఆర్ అనేది 200 చేసినట్లయితే అంటే 200 ఆర్ అని అర్థం అనమాట. చేసినట్లయితే అమ్మకు విభాగం అంటే సేల్స్ డిపార్ట్మెంట్ ఎస్ విభాగం అనేది ఏం చేసిందంటే ఓన్లీ 2 రూపీస్ మాత్రమే 20 రూపీస్ మాత్రమే చేసిందండి. అంటే 20 ఎస్ అని అర్థం అనమాట. ఓకేనండి. నెక్స్ట్ చూడండి ఇంకా అమ్మకు విభాగము అంటే సేల్స్ డిపార్ట్మెంట్ ఎస్ అనేది 400 చేసినప్పుడు అంటే 400 ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్రకటన విభాగము ప్రకటన అనగానే అడ్వర్టైజ్మెంట్ కాబట్టి ఏ అని తీసుకోండి. అంటే ఏ 150 అనమాట. 150 ఏ ఖర్చు చేస్తుందండి. అయితే ప్రకటనల ద్వారా ఖర్చు చేసిన డబ్బు అమ్మకం ద్వారా ఖర్చు చేసిన డబ్బుకు పరిశోధన ద్వారా ఖర్చు చేసిన డబ్బుకు యొక్క ట్రిపుల్ నిష్పత్తి కావాలండి. చూడండి ముందు ప్రకటన అంటే ఇక్కడ చూడండి ప్రకటన అమ్మకం అండి. ముందు ప్రకటన ద్వారా అన్నాడు. ప్రకటన ద్వారా అంటే అడ్వర్టైజ్మెంట్ అంటే ఏకి. నెక్స్ట్ అమ్మకం అంటే సేల్ ఎస్ కి. నెక్స్ట్ లాస్ట్ పరిశోధన అంటే పరిశోధన అనగానే రీసెర్చ్ అంటే ఆర్ అండి. అంటే మనకి ఏం కావాలండి ఏ:/ఎస్:/ఆర్ కావాలండి నిష్పత్తి. ఓకే అండి. ఆ విధంగా కనుక్కొనే ప్రయత్నించండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 200 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 ఎస్ కాబట్టి ఇక్కడ రీసెర్చ్ డిపార్ట్మెంట్ 200 స్పెండ్ చేసింది కాబట్టి అంటే రీసెర్చ్ ఈజ్ టు ఎవరండి ఇది ఎస్ సేల్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 200:20 అవుతుందండి. ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు చూడండి 200 ఇంటూ ఆర్ అని ఎప్పుడు తీసుకోవద్దండి. ఇది మనకి ఏంటంటే రీసెర్చ్ డిపార్ట్మెంట్ అని రాసుకోండి అంతే. ఇక్కడ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఈ 200 పంపించి ఎస్సీట్ చేయకండి. అలాగా ఇక్కడ మీద రాసుకోండి. కాకపోతే మీద రాసుకొని ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే చూడండి సేల్స్ ఎంత అండి 400 అండి. నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ ఎంత అండి అంటే ఎస్:/ఏ ఏమవుతుందండి 150 అవుతుందండి. 150. ఇప్పుడు అంతా కూడా కామన్ గా రేషియో కనుక్కోండి. కామన్ గా రేషియో కనుక్కోండి. ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ అవుతుంది మనం క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ అడిషనల్ గా ఏమైతే తీసుకోవాలో అది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి 20 తర్వాత గ్యాప్ ఉంది కాబట్టి 20 తీసుకోండి. ఇక్కడ 400 ముందు గ్యాప్ కాబట్టి 400 తీసుకోండి. అన్నిట్లో కూడా మనకి 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ 2 జీరోస్ ఇక్కడ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయండి. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఇక్కడ 5 తో క్యాన్సిల్ అయిపోతుందండి. 5 తో ఇది 5 3 క్యాన్సిల్ అవుతుంది. ఇది 5 తో 5 4 అండి. 5 తో 5 40 అండి. ఓకేనండి. ఇంకా 4 తో క్యాన్సిల్ అవుతుంది. 2 తో క్యాన్సిల్ అవుతుంది. 4 తో 2 తో 2 1 2 2 తో 2 2 అండి. 2 తో 2 20 అండి. ఇంకా మనకి ఏం క్యాన్సిల్ అవుతుందండి. ఇంకా చూడండి 3 తో ఏం క్యాన్సిల్ అవ్వక డైరెక్ట్ గా వేసుకోండి. అంటే R:S:/A ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 20:4 అంటే ఏమవుతుందండి 80 అవుతుందండి. నెక్స్ట్ 4:2 అంటే 8 అవుతుందండి. నెక్స్ట్ 1:3 అంటే 3 అవుతుందండి. ఇంకేం క్యాన్సిల్ అవుతాయి చూడండి. ఇక్కడ ఏవి క్యాన్సిల్ అవ్వకుండా డైరెక్ట్ గా మనకు వచ్చింది అనమాట. అయితే మనకి ఏం కావాలి A:/S:/R కావాలండి. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లో చూడండి అలాగే ఇచ్చాడా ట్రిపుల్ రేషియో స్పెంట్ బై రీఛార్జ్ ఫస్ట్ ఆరే ఉందండి. ఇక్కడ మనకు తెలుగులో మార్చినప్పుడు మాత్రం అన్ని మారిపోయాయి చూడండి. ప్రకటన ద్వారా ముందుకు వచ్చింది ఇది. ఓకే. ఇంగ్లీష్ మనము బేసిక్ గా తీసుకుందాం అంటే చూడండి ఇక్కడ రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఉందండి. తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్ తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఉంది. కాబట్టి ఏంటంటే రీసెర్చ్ సేలింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏమవుతుంది 80:3 అవుతుందండి. 80:3 అనేది 4th వన్ లో ఉంది కాబట్టి 4th వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదే మనకి ఈ విధంగా ఉందనుకోండి A:/S:/R అని ఇచ్చాడు అనుకోండి. ఏ ఎంత అండి 3 కాబట్టి ఎస్ ఎంత అండి 8 కాబట్టి ఆర్ ఎంత అండి 80 అండి. ఈ విధంగా మనకి అడిగితే ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ అక్కడ ఆప్షన్ లో కూడా లేదు. తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఏమయ్యాయండి ఇవన్నీ కూడా రివర్స్ అయ్యాయండి. అన్ని కూడా రివర్స్ ఆర్డర్ లో వచ్చాయి కాబట్టి మన తెలుగులో కరెక్ట్ కాదు. ఇంగ్లీష్ లో మాత్రమే కరెక్ట్ గా మీరు తీసుకొని ట్రై చేయండి. ఆన్సర్ మనకు వచ్చేస్తుందండి. అందుకే మీకు చెప్తున్నాను మ్యాండేటరీ అనేది ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో చూసుకోవాలి. తెలుగులో మార్చినప్పుడు ఎలాగే ఉంటుందండి. తెలుగులో ఉంటే ట్రాన్స్లేషన్ అనమాట ఇది గూగుల్ ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఈ విధంగా మనకి రివర్స్ ఆర్డర్ లో వచ్చింది కాబట్టి మనకి తప్పు అయిపోయిందండి. కాబట్టి మీకు ఎగ్జామ్ లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఎందుకంటే మనకి ఏ క్వశ్చన్ పేపర్ తయారు చేసినా సరే గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా మనకు ట్రాన్స్లేట్ అవుతుంది కాబట్టి అప్పుడు మన క్వశ్చన్ తప్పు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకోవాలి.
తెలుగులో తప్పు ఉన్నా సరే మీకు ఆన్సర్ ఇవ్వడండి, ఇంగ్లీష్ లో తప్పు ఉందనుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 45. ఇన్ ఏ రేషియో విచ్ ఈజ్ ఈక్వల్ టు 7:8 ది యాంటిసిడెంట్ ఈజ్ 35. వాట్ ఇస్ ది కాన్సిక్యూయెంట్ అని ఇచ్చాడండి. 7:8 కు సమానమైన నిష్పత్తిలో పూర్వపదం 35 అయితే పరపదం ఏంటని అడుగుతుంది. మొదటి పదం చూడండి, ఇక్కడ 7:8లో దాని మొదటి పదం 35 అంటుంది. మొదటి పదము 35 అయినట్లయితే రెండో పదం మనకు కావాలండి. అంటే 7 అనేది 35గా మారిందంటే ఏమైందండి, ఇంటూ 5 అయిందండి. ఇప్పుడు 8ని కూడా ఏం చేయాలండి, ఇంటూ 5 చేయాలండి. 8 ఎంత అంటే 40 కాబట్టి 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 46 అండి. ఇఫ్ 8a ఈజ్ ఈక్వల్ టు 9b దెన్ ది రేషియో ఆఫ్ a/9 ఈజ్ a/9 టు b/8. 8a ఈజ్ ఈక్వల్ టు 9b ఇచ్చారు కాబట్టి మరి a:b ఏమవుతుందండి, 9:8 అవుతుందండి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఈ a ఇక్కడ ఉంచండి, b ఇటు పంపించండి, a 8 ఇటు పంపించండి. అప్పుడు ఏమవుతుందండి, a/b ఈజ్ ఈక్వల్ టు 9/8 అవుతుందండి. చూడండి, ఇక్కడ 8a ఈజ్ ఈక్వల్ టు 9b కదండి. అప్పుడు మనకి 8/b ఈజ్ ఈక్వల్ టు 9/8 అవుతుందండి. కాబట్టి a/b అంటే a:b ఈక్వల్ టు 9:8 అవుతుందండి. ఓకే, ఇప్పుడు దీనిలో a/9 అన్నాడు కాబట్టి 9/9 అవుతుందండి. b/9 అన్నది 8/8 అవుతుందండి. కాబట్టి 1 అంటే ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది, 8 క్యాన్సిల్ అయిపోతుంది, 1:1 అవుతుందండి. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. ఇఫ్ x is to y is equal to 3:4 then 2x plus 3y is to 3y minus 2x would be equal to అని ఇచ్చాడండి. అంటే x is equal to 3 అంట, y equal to 4 అయినట్లయితే ఇక్కడ చూడండి సేమ్ అంతే, ఈ వాల్యూస్ ఇందులో వేసేయండి. వేస్తే చూడండి 2 into x అన్నాడు, 2 into 3 అంటే ఏమవుతుంది, 6 అవుతుందండి. ప్లస్ 3 into y, 3 into 4 ఏమవుతుందండి, 12 అవుతుందండి. ఈస్ టు 3y అన్నాడు, 3y అంటే ఇక్కడ 12 వచ్చిందండి, మైనస్ 2x అంటే 6 అండి. ఇప్పుడు చూడండి 6 ప్లస్ 12 అంటే 18, 12 మైనస్ 6 అంటే 6 అవుతుందండి. 6 1 జా 6 3 జా కాబట్టి మనకు రేషియో ఏమవుతుందంటే 3:1 అవుతుందండి. బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట, 3:1. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 48. ఇఫ్ a ఈస్ టు b ఈజ్ ఈక్వల్ టు 2:5 దెన్ ది వాల్యూ ఆఫ్ 2a ప్లస్ 3b ఈస్ టు 7a ప్లస్ 5b అని అన్నాడు. ఇక్కడ a ఈక్వల్ టు 2 అని అర్థం, b ఈక్వల్ టు 5 అని అర్థం అనమాట. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 2a ప్లస్ 3b ఈస్ టు 7a ప్లస్ 5b అండి. ఓకేనండి, 2a అంటే 2 into 2 అంటే 4 అవుతుంది అంటే, ప్లస్ 3b 3 into 5 అంటే 15 అవుతుందండి. ఈస్ టు 7a అండి, 7 into a 7a a అంటే ఎంత అండి, 2 కాబట్టి 7 2 జా 14 అండి. ప్లస్ 5 into 5 అంటే 25 అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేయండి, ఈ రెండు ప్లస్ చేస్తే 19 వస్తుందండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే 39 వస్తుందండి. కాబట్టి 19:39 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 49. ఇఫ్ x is to y is equal to 3:2 then the ratio of 2x² plus 3y² is to 3x² minus 2y² ఈక్వల్ అన్నాడు. ఇక్కడ కూడా x is equal to 3, y equal to 2 అండి. ఇక్కడ వేసేయండి 2x², 2 into x² అంటే ఏమవుతుందండి, 3² కాబట్టి 2 into 9 అవుతుందండి. ప్లస్ 3 into y² అంటే 4 కాబట్టి 3 into 4 అండి. ఈస్ టు 3x² అన్నాడు, 3 into x² అంటే 9 కాబట్టి 3 into 9 అండి, మైనస్ 2 into 4 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 9s 18 అండి, ప్లస్ 3 into 4 అంటే 12 అండి. 3 into 9 27 మైనస్ 2 4 8 అండి. మైనస్ చేయండి. ఇప్పుడు చూడండి, 2 ప్లస్ చేస్తే 30 వస్తుందండి. ఈ 2 మైనస్ చేసినట్లయితే మనకి 27 నుంచి 8 మైనస్ చేస్తే 19 వస్తుందండి. అంటే 30 మైనస్ 19 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 50. x is to y is equal to 3:1 then x³ minus y³ is to x³ plus y³ is equal to కావాలండి. x is equal to 3, y equal to 1 అని అర్థం అనమాట. ఓకే అంటే x³ ఏమవుతుందండి, 9 అవుతుందండి. 9 మైనస్ y³ అంటే 1 అవుతుందండి. ఈస్ టు x³ అంటే ఏమవుతుంది, 9 అవుతుందండి, y³ అంటే 1 అవుతుంది. 9 నుంచి 1 మైనస్ చేస్తే 8 అండి, 9 ప్లస్ 1 చేస్తే 10 అండి. 8:10, 8:10 ఇక్కడ ఆప్షన్ లో మనకు లేదు. చూడండి, ఇంకేమైనా మనం మిస్టేక్ చేసామని చూడండి. సారీ, క్యూబ్ అండి, క్యూబ్ అంటే 27 అవుతుంది. సారీ 27, ఇది కూడా 27 అనమాట. 27 మైనస్ 1 అంటే 26 అవుతుంది. 27 ప్లస్ 1 అంటే 28 అవుతుందండి. ఇప్పుడు చూడండి 2 తో క్యాన్సిల్ అయిపోతుందండి. 2 13 2 తో 2 14 అండి. కాబట్టి 13:14 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 13:14. ఇక్కడ చూడండి క్యూబ్ ఇచ్చాడంటే x³ అంటే 3³ అంటే 3³ అంటే 27, y³ అంటే 1³ అంటే 1 అండి. 27 మైనస్ 1 27 ప్లస్ 1 కాబట్టి 26:28 అవుతుంది. 13:14 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు మనం 50 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి.
రిమైనింగ్ క్వెషన్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.